పూజ, ఈ పసరు తీసుకెళ్ళి ఆ దెబ్బలకి రాయి. నీకు తెలియందేముంది సుందరయ్య, పలగం రంగారావు గారి వంశం అంటే నిప్పు. తరతరాలుగా మా ఊరికి వారిదే కిరీటం లేని ప్రభుత్వం. ఈనాటికి వారి మాట అంటేనే వేదం. మరి బలరామయ్య గారి కూతురు గురించి వేరే చెప్పాలా? ఆ పద్ధతి, కట్టుబాటు, భయము, భక్తి. పిల్ల బంగారం కదూ. నువ్వు అదృష్టవంతుడు కనుకే బలగం వారితో విజయవంతున్నావు. బలరామయ్య గారి కూతురు. అబ్బో, బలగం వారి వంశం నిప్పు. అదృష్టవంతుడు కాబట్టి పొలిమేరలోనే వచ్చింది పొగతూరి వాసన. పిల్ల బంగారమే, కాకి బంగారం. ఆగండి, తొందరపడకండి. అసలు ఏం జరిగిందండి? వడ్డీ తప్పుకో. నా పరువు మొత్తం గణలో కల్పిస్తుంది. ఒక జాతి తక్కువ ఏదో సరసాలాడుతోంది. ఇది బ్రతుకుంటానికి వీలు. ఏమండి, నా మాట వినండి. దీన్ని చంపడం వల్ల ఉన్న పరువు పోతుందే గాని పోయిన పరువు తిరిగి రాదండి. దానికంటే దీన్ని మీ ఇష్టం వచ్చిన వాడు ఎవరికైనా కట్టబెట్టి ఇంట్లో నుంచి పంపించేయండి. దయచేసి నా మాట వినండి. ఒరే రాఘవ, నీకు పూజ అంటే బాగా ఇష్టం కదా? ఆ విషయం మీ బావగారితో మాట్లాడాను. ఆయన కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. అదేమిట్రా? బావగారు చెప్పిందే కదక్క, ఆకు లోపలికి మడిస్తే సంబంధం కలుపుకోవాలని. అందుకే బయటికి మడిచాను. ఒరే రాఘవ, అవునక్క, నువ్వు అభిమానంతో పెట్టిన అన్నం 2 ముద్దలు ఎక్కువ తినగలనేమో కానీ తెలిసి తెలిసి ఎంగిలి కూడా ఎలా తినగలనక్క? కస్తూరి, 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 ఆ బామ్మోహన్ గారు ఏదో పెళ్లి చూపులని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాను, నిజమేనా? ఎవలే ఆ కర్రెగుంటాడు కిట్టలింగం ఆడా? ఆవు, మా తాతను అడిగిండు. నన్ను ఇస్తే 2 ఎకరాల పొలం రాసిస్తానన్నాడు. నెత్తిన రూపాయి పెడితే దమ్మిడికి మారడు 2 ఎకరాల పొలం ఇస్తానన్నాడా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నీచో నిజమేనంటావంటే అసలు ఆడి పుట్టక సంగతి తెలిస్తే నువ్వు దగ్గర కూడా జానేవు. ఆడి జన్మే నికృష్టమైన జన్మ. ఏందది జర చెప్పు అదే. ఆడి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరంట. వాళ్ళకి పిల్లగాడు పుడితే నల్ల మేకను బలిస్తామని పోలేరమ్మ తల్లికి మొక్కున్నారంట. ఆ రోజు వాళ్ళ బాబు పూటగా తాగేసి ఆ మత్తులో నల్ల మేక అనుకుని పందిని కసక్క నరికేశాడు. ఈడు పుట్టాడు. అప్పుడెత్తు అంటావేంటి? ఇంకా చాలా ఉంది. వీడు పుట్టాక అమ్మలక్కలందరూ చెవులు కొరుక్కొని వాళ్ళ అమ్మకు చూపించకుండా 4 రోజులు ఆపారంట. 5వ రోజు ఇంకా తప్పదు కదా అని చూపించారంట. అంటే ఆ మహాతల్లి వీడిని చూడటం, గడుచుకోవటం, గుండె అయిపోవటం, చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోయాయంట. అంత స్టోరీ ఉంది వాడికి. అందుకని అట్లాంటి ఎదవను కట్టుకునే కంటే నాలాంటి ఎదవను కట్టుకున్నావు అనుకో సుఖపడిపోతావు. ఇదిగో, నువ్వు సబ్బు పెట్టావనుకో నేను ఉతికి పెడతా. నువ్వు ఉతికి పెట్టావనుకో నేను ఇస్త్రీ చేసి పెడతా. కస్తూరి, మన ఇద్దరు ఇస్త్రీ పెట్టే బొగ్గుల్లాగా కలిసి ఉన్నామే, ఏమంటావు? చచ్చాను బాబాయ్, బాబాయ్. ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నీ పుల్లంటి మీరు ఇలా అయిపోవడం ఏం బాగలేదు బలరామయ్య గారు. పూజ నిప్పులాంటిదని మనకు తెలీదా? ఆ మాటకు వస్తే మావాడు మాత్రం తక్కువ తిన్నాడా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు. ఇదివరకు ఒకసారి పెళ్లి మాట ఎత్తే మీరు నన్ను చీకొట్టారు. నేనేం బాధపడలేదు. మీరు అనదగ్గవారు, నేను పడదగ్గవాడిని. ఇప్పటికైనా పూజ మా ఇంటికి వాళ్ళు అయితే అంతకన్నా అదృష్టం నాకేముంటుంది చెప్పండి. సరే, తాంబూలాలు పుచ్చుకోవడానికి మంచి రోజు చూడు. ఏమండి, ఏమిటి మీరు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఏ నిర్ణయం? ఆ అంతర్వేది ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు. తెలిసి తెలిసి అలాంటి వాడికి పూజనివ్వడం. ఊరు బయట ఒక అలగావాడితో సరసాలాడడానికి సిద్ధపడ్డ నీ కూతుర్ని చేసుకోవడానికి అంతకంటే ఉత్తముడు ఎవడు ముందుకు రాడు.
ఆఖరికి పైసా కొరగా నీ తమ్ముడు కూడా ఏమన్నాడో నువ్వే విన్నావుగా. ఏదో చిన్నపిల్ల తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయడం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను చింతామణికి మాట ఇచ్చాను. నా నిర్ణయంలో మార్పు లేదు. నువ్వు వెళ్ళి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడు. అబ్బా అలా కళ్ళప్పగించి చూస్తావేం చింతామణి? అన్న తీసుకురావాల్సిన తాంబూలపు పళ్ళెం తమ్ముడు తెచ్చాడేంటి? వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసిపోయారనా? ఇది పెళ్లి తాంబూలం కాదు, చావు తాంబూలం. వీరిద్దరూ మా అన్నయ్య గడప తొక్కి తాంబూలాలంటూ పుచ్చుకుంటే ఈ పళ్ళెంలో పసుపు మీ శవాల మీద చల్లుతాను. ఈ కొబ్బరికాయ మీ సమాధుల ముందు కొడతాను. అబ్బా జాగ్రత్త. నా కూతురు పెళ్లి విషయంలో అడ్డుపడడానికి వాడేవాడు. వాళ్ళు ఇక్కడికి రావడం కాదు, నేనే అక్కడికి వెళ్ళి తాంబూలాలు ఇస్తాను. ఎవరు అడ్డొస్తాడో నేను చూస్తాను. ఎక్కడికి బాబు కత్తితో బయలుదేరావు? ఆ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు వదినా. పూజక నీచుని కట్టబెట్టడం పరమ కిరాతకం. ఎలాగైనా దాన్ని ఆపుతాను. అడ్డొచ్చిన వాళ్ళని నరికి పారేస్తాను. నువ్వు ఆపాలని ప్రయత్నిస్తే నీకు మొదట అడ్డం వచ్చేది మీ అన్నయ్యే బాబు. ఆయన్ని నరికిన తర్వాతే నువ్వు ఇంకెవరినైనా నరకాలి. వదినా, నా కూతురు మెళ్ళలో తాళి కట్టించడం కోసం నా మెళ్ళలో తాళి తెంచుతావా బాబు? నీకు భయపడి వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి వెనుకాడినా మీ అన్నయ్య మాత్రం ఇచ్చి తీరుతారు. ఆయన పట్టుదల గురించి నీకు తెలియంది కాదు. ప్రాణం పోయినా సరే మాట వెనక్కి తీసుకోరు. నీది అదే రక్తం. నిన్ను వెనక్కి తగ్గి ఓడిపోమ్మని అడగడం కూడా ధర్మం కాదు. కానీ బాబు, ఒకనాడు నువ్వు నన్ను అమ్మ అని పిలిచేవు, గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మగా నిన్ను అర్థిస్తున్నాను. నాకు తాళి భిక్ష పెట్టు బాబు. ఆ కార్యక్రమానికి అడ్డుపడనని నాకు మాట ఇవ్వు. అలాగే. ఆవేశంలో మాట తప్పవు కదా బాబు? లేదు దినా, నీకిచ్చిన మాటనే తప్పను. ఆ నిశ్చితార్థాన్ని ఆపను. అలాగే శివాజీకి పూజకి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆ మాట కూడా తప్పను. ఆయన నీళ్ళైతేనేమిటి, నీళ్ళైతేనేమిటి, తాంబూలాలు మార్చుకోవడం అనేది ముఖ్యం. శుభస్య శీఘ్రం కానివ్వండి. నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా చింతామణి. పలగం బలరామయ్య గారు లాంటి గొప్ప వ్యక్తి ఏమనుకుంటున్నావు? దాందేముంది లేవయ్యా, ఆడపిల్లని కన్న తండ్రి ఎంత గొప్పవాడైనా అల్లుడి కాళ్ళు కొరక తప్పదు కదా. బావగారు, తాంబూలాలు చేతులు మారాయంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందామా? మిగతా విషయాలు ఏమున్నాయి మాట్లాడుకోవడానికి? నాకున్నది ఒకటే కూతురు. నా ఆస్తి అంతా దానికే. ఆస్తి ఎక్కడికి పోతుందండి? నేను మాట్లాడుతుంది దాని గురించి కాదండి. మరి మావాడు మీ అల్లుడు కాబోతున్నాడంటే మరి వాడి హోదా కూడా మీకు తగ్గట్టుగా ఉండాలి కదా. మరి ఆ హోదా కల్పించవలసిన బాధ్యత కూడా పిల్లనిచ్చిన తండ్రిగా మీదే కదా. కనుక ఇన్నాళ్లుగా మీ కుటుంబం మాత్రమే అనుభవిస్తున్న గుడి ధర్మకర్తృత్వాన్ని పెళ్లికి ముందే అంటే రేపే మా వాడికి ధారాదత్తం చేయాలి. చింతామణి, ఆ రుచి లాభం లేదు. ఇప్పటికే పూజ గురించి జనం నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నేను అన్నీ తెలిసే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు తాంబూలాలు పుచ్చుకున్నా కూడా ఈ పెళ్లి అయిపోయింది అనుకోండి, మీ పరువు, మీ ప్రతిష్ట. ఆలోచించుకోండి. ఇకపోతే బావగారు, నేను మీకు చెప్పాలనుకున్న మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రేపటి నుంచి నా కొడుకు కాదు, బలగం బలరామయ్య గారు అల్లుడు. అలాంటి వాడు ఒక వ్యాపకమో వ్యాపారమో లేకుండా ఉంటే చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని పెళ్లి ముహూర్తానికే మా వాడు కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. ఇదిగో ఇతనే వాడి పార్ట్నర్.
రండి నూకరాజు గారు కూర్చోండి. రావాలా నీ అబ్బా రండి. అయ్యా పూజారి గారు, రేపు మా వాడిని గుడి ధర్మకర్తం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని వెంటనే కానిచ్చి. అలాగేనండి. ఇంకా అక్కడే నిలబడ్డారు ఏమిటండి? కదలండి. చూడండి నూకరాజు గారు, రేపు పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయుమా, దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవ